ఓకే సార్, దయచేసి నెట్టుకోవద్దు, ఇనికీసి అందరూ రండి. ముందుగా ఎమ్మెల్యే గారిని మంత్రి సైడ్ కొనండి. దయచేసి ఓకేనా? స్థలాలు కొట్టు 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 ఓకేనా? మమ్మల్ని ఏమన్నా అడిగేది స్థలాలు అదేవిధంగా సంతోషపాడు మండల పార్టీ అధ్యక్షులు మద్దినేని హరిబాబు గారి వేదిక మీద సాదరంగా ఆహ్వానిస్తా ఉన్నాం. ఉప్పుకూడూరు నాగేశ్వరరావు గారి వేదిక మీద సాదరంగా జోహార్ ఎన్టీఆర్, అమర్ రహే ఎన్టీఆర్, అమర్ రహే ఎన్టీఆర్, అమర్ రహే ఎన్టీఆర్. ఇన్ఛార్జి జానీ గారిని వేదిక మీద సాదరంగా ఆహ్వానిస్తా ఉన్నాం. కొల్లపూడి రమాదేవి గారిని వేదిక మీద సాదరంగా ఆహ్వానిస్తా ఉన్నాం. అదేవిధంగా మరో కౌన్సిలర్ కోరంట్ల అంజనీ గారిని వేదిక మీద సాదరంగా ఆహ్వానిస్తా ఉన్నాం. చేరుపతి గోరి ఆహ్వానిస్తా ఉన్నాం. అదేవిధంగా స్థానిక యూనిట్ వాసవాన్ని వేదిక మీద సాదరంగా ఆహ్వానిస్తా ఉన్నాం. అదేవిధంగా స్థానిక యూనిట్ బూత్ ఇన్ఛార్జ్ చేసినటువంటి పల్లపాటి చంద్రయ్య గారిని వేదిక మీద సాదరంగా ఆహ్వానిస్తా ఉన్నాం. అనే కార్యక్రమం తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించడం జరుగుతున్నది. గత 12 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో అన్ని వార్డుల్లో ఈ కార్యక్రమాన్ని ఎంతో దిగ్విజయంగా నిర్వహిస్తున్నారు తెలుగుదేశం పార్టీ జనసేన శ్రేణులు. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం మన గత ప్రభుత్వం చేసినటువంటి విధ్వంసాన్ని సరిదిద్దుతూ ఈ సంవత్సర కాలంలో తెలుగుదేశం పార్టీ చేసినటువంటి అభివృద్ధి సంక్షేమం గురించి వివరించడం కోసం ఇంటింటికి తిరుగుతూ ప్రజాప్రతినిధులు, మంత్రివర్యులు, అదేవిధంగా కార్యకర్తలు ఇంటింటికి తిరుగుతూ వివరిస్తూ ఉన్నారు. దీంతో పాటు వైసీపీ చేసే విష ప్రచారాన్ని కూడా మనం తిప్పికొట్టాల్సిన అవసరం ఎంతో ఉంది. మనం చేస్తున్న పనులను జనాలకు వివరించడంతో పాటు వైసీపీ చేసే అబద్ధ ప్రచారాలని మనం తొలగించుకుంటే మనకి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని ఈ కార్యక్రమాన్ని జనంలో తీసుకెళ్ళడానికి ఇంటింటికి తెలుగుదేశం అనే కార్యక్రమాన్ని పాలన తొలగడిగిన కార్యక్రమం ద్వారా మనం పెద్దల ద్వారా అందరి ద్వారా తీసుకెళ్తున్నాం. ఈ కార్యక్రమాన్ని ఇంత పెద్ద ఎత్తున నిర్వహించినటువంటి యూనిట్ ఇన్ఛార్జి గంగారావు గారికి, అదేవిధంగా బూత్ ఇన్ఛార్జీలకు,
ఈ స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులందరికీ ధన్యవాదాలు. ఈ రోజు కూడా తాడేపల్లిలో కూర్చొని కూటమి ప్రభుత్వం ఎమ్మెల్యేలంటే వార్డుల్లోకి వెళ్ళలేకపోతున్నారు, ప్రజలు నిలదీస్తున్నారు అని చెప్తున్నారు. కళ్ళుండి కబోదులారా చూడండి, ఇక్కడికి వచ్చి మా ఎమ్మెల్యేలు గారు గుండె మీద చేసుకుని మరి ఎవరు చెప్పండి. 365 రోజుల్లో 165 రోజులు మా ఎమ్మెల్యే గారు ప్రజల్లోనే ఉన్నారు. ఏ కార్యక్రమం వచ్చినా, శుభకార్యం వచ్చినా, ఏ కార్యక్రమానికైనా సరే మా ఎమ్మెల్యే గారు మరి ఈ చేమకుర్తి టౌన్ లోనే 160 రోజులు తిరిగారు. నాకు ఈ రోజు వరకు మస్తు తిరిగిన మస్తు మండలం మొత్తం మీద 200 రోజులు తిరిగాడు. మరి ఈ సైకో మరి ఈ రోజులు కూడా అసెంబ్లీలోకి వెళ్లకుండా 11 సీట్లు, ఎవరైనా రాజకీయ పార్టీ ఉందంటే ప్రజల సమస్యల మీద పోరాటం చేయాలి. ఈ రోజు కూడా జీతాలు తీసుకుంటూ అసెంబ్లీకి వెళ్లకుండా, ప్రజా సమస్యల మీద మాట్లాడకుండా పొగాకు రైతుల పేరు చెప్పి అక్కడ నాశనం చేశారు. పొగాకు రైతుల్ని కారు కింద మనుషులు తొక్కించుకుంటా పోయి కూడా అక్కడ నాశనం చేమకుర్తి పట్టణంలో 3వ రోజు కొనసాగుతోంది. చూస్తున్నారు ప్రజలందరూ. ఆ కళ్ళులేని కబోతులు వైసీపీ నాయకులు చూపించండి ఒకసారి. మన సంవత్సర కాలంలోనే ఏమేమి చేశామో. తల్లి గ్రంథం, గ్యాస్ సిలిండర్ చెప్పుకుంటూ పోతే రేపు ఆగస్టు 15వ తారీఖున ఉచిత బస్సు కూడా మొదలు పెడుతున్నారు. అలాగే ఇంకా ఎన్నో పథకాలు ముందుకు కొనసాగుతూ ఉన్నాయి. ఏడాది పాలన ఇన్ని చేశామంటే ఇంకా తొలి అడుగే వేసింది మన నామకరణ తొలి అడుగు. అలాంటి తొలి అడుగులు ఏడాది కాలంలో పూర్తి చేసుకుని ఇంకా 4 సంవత్సరాలని ఆ కళ్ళు లేని కబోదులు జగన్మోహన్ రెడ్డి చెప్పండి 4 సంవత్సరాలు కూడా అన్ని పథకాలు పూర్తి చేస్తామని. కాబట్టి మనం చూసాం కూటమి ప్రభుత్వంలో విజయ్ కుమార్ గారికి జన సైనికులు ఏ విధంగా ఘన స్వాగతం పలికారు. నామినేషన్ కూటమి ప్రభుత్వంలో బిఎన్ విజయ్ కుమార్ అనగానే ప్రతి ఒక్క జన సైకిల్ గుండెల్లో ఆనంద భాషలు వెల్లువెత్తాయి. ఎందుకంటే అలాగే టీడీపీ ప్రభుత్వం లాగే జనసేనను కూడా ఈక్వల్ గా తీసుకుంటారని ఒక నమ్మకం, భరోసా బిఎన్ విజయ్ కుమార్ గారు మన జన సైనికులు తెలియజేశారు. అలాగే ఏది కావాలన్నా నిత్యం ప్రజా దర్బార్ పెట్టి చేమకుర్తి ప్రజలకు కాకుండా నియోజకవర్గంలోనే ప్రతి వారం ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు. ఇలా అందుబాటులో ఉంటూ గత 15 సంవత్సరాల నుంచి నిత్యం బిఎన్ విజయ్ కుమార్ గారే ఎమ్మెల్యే అని ప్రజలందరూ తెలుసు. అలాంటి విజయ్ కుమార్ గారికి బ్రహ్మరథం పట్టి గెలిపించుకున్నారు మన కూటమి ప్రజలందరూ. కాబట్టి మళ్ళీ విజయ్ కుమార్ కోసం ఆయన చేసే అభివృద్ధి పనులు ప్రతి ఒక్కరూ ప్రజల్లో తీసుకెళ్లాలని, అలాగే మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఆయన చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు అన్నీ ఇన్ని కాదు. అలాంటి అభివృద్ధి కార్యక్రమాలు కడపలో నిన్నగా మొన్న దుర్గా సీతమ్మ పేరుతో నామకరణ చేసి 12 ప్రభుత్వ పాఠశాలలో 1200 మందికి పైగా మంచి అన్నదాన కార్యక్రమం చేస్తూ ప్రజల గుండెల్లో పవన్ కళ్యాణ్ గారు పంచాయతీ గ్రామ స్థాయిలో ప్రజల గుండెల్లోకి వెళ్ళిపోయాడు. అదేవిధంగా మన చేమకుర్తిలో చూస్తున్నాం అన్నకేంటి నిత్యం 3 కోట్ల ప్రజలందరికీ చేమకుర్తిలో అన్నదానం చేస్తూ ఉన్నారు. అలాగే ఇలాంటి పథకాలు, ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలు ఎన్నో చేస్తున్నాం. కాబట్టి గుండెలుగా చేసుకొని నేను వస్తా ఇంటింటికి, మీ ఇంటికి నేను వస్తా అంటూ విజయ్ కుమార్ గారు మన గడప తట్టి తలుపు తట్టి సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు. అలాంటి విజయ్ కుమార్ గారికి ప్రత్యేకంగా మళ్ళీ గెలిపించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి కూటమి ప్రభుత్వానికి మరియు ఇంత కార్యక్రమానికి ఆర్గనైజ్ చేసిన కందిమల్లి గంగాధరరావు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. మనకు అవి చెప్పినవన్నీ సూపర్ 6లో మనకి ఇంకా చేర్చలేదు, మనకి ఇంకా పథకాలు అందలేదు అని చెప్పి ఉన్నారు. ముందుగా మనకి మన ఆర్థిక వ్యవస్థ అనేది గాడిన పడితే గానీ ఇలాంటి పథకాలు, సంక్షేమ పథకాలు అని గుర్తుంచుకునేలా చేయండి సార్. ఇంకొకటి ఏంటంటే డ్రగ్స్ ఎలా బోర్డర్ దాటించామో రాకుండా మన ఆంధ్రప్రదేశ్కి. అలాగే ఇంటింటికి తెలుసు కార్యక్రమంలో భాగంగా ఇక్కడికి ముఖ్య అతిథి వచ్చేసినటువంటి సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి వర్యులు శ్రీ బాలవీరాంజనేయ స్వామి గారికి, మన స్థానిక శాసనసభ్యులు యువ నాయకులు
శ్రీ బిఎన్ విజయ్ కుమార్ గారికి, వేదిక మీద ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులకు, ఇక్కడ విచ్చేసినటువంటి ప్రజలందరూ కూడా నమస్కారం తెలియజేసుకుంటాను. ఈరోజు ఈ కార్యక్రమం యొక్క ఉద్దేశం మీ అందరికీ కూడా తెలుసు. మన రాష్ట్రంలో ఒక రాక్షస ప్రభుత్వం పోయి ఒక మంచి ప్రభుత్వం ఏర్పడి సంవత్సర కాలం అయింది. ఈ సంవత్సర కాలంలో ఎన్నో మంచి పనులు చేయడం జరిగింది. ఒక సంవత్సరంలోనే, ఒక అడుగులోనే ఇన్ని పనులు చేశారు. కాబట్టి ఇక 4 సంవత్సరాలు ఉంది. ఈ 4 సంవత్సరాల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రజలు ఏం కోరుకుంటున్నారు అని చెప్పి తెలుసుకోవడానికి మన మంత్రివర్యులు, మన శాసనసభ్యులందరూ కూడా ప్రతి ఇంటికి వచ్చి ఇంతవరకు ఏం జరిగింది, ఇక మీకేం కావాలని చెప్పి అడిగి తెలుసుకుంటా ఉన్నారు. రేపు రాబోయే రోజుల్లో ప్రజలు ఏమైతే ఆశిస్తా ఉన్నారో అవన్నీ కూడా పూర్తి చేసి ఈ రాష్ట్రంలో సంక్షేమాన్ని, అభివృద్ధిని 2 కళ్ళుగా చూడాలని చెప్పి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం నిశ్చయంతో ఉంది. అదేవిధంగా గత 5 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో మంత్రులందరూ కూడా బూతులతో రెచ్చిపోయారు. అటువంటి వాళ్ళందరూ కూడా ప్రజలు బుద్ధి చెప్పి ఇంటికి పంపించినా కూడా వాళ్ళు బుద్ధి మారలేదు. ఇప్పుడు మళ్ళీ రాష్ట్రంలో ఒక కొత్త రకం నుండి విధ్వంసానికి తెరదీశారు. జగన్ నుంచి అందరూ కూడా ఏదో రకంగా రాష్ట్రాలు అలదలు సృష్టించాలని చెప్పి అందరూ కూడా రఫాని రకరకాల తలదోస్తామని చెప్పి ఒక ఏమైనటువంటి భాష మాట్లాడుతూ ప్రజల్ని రెచ్చగొట్టాలని చెప్పి భయప్రాంతం చేయడానికి కుట్రపంతా ఉన్నారు. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ యొక్క జగన్ కుట్రను గమనించి ఈ రాష్ట్రంలో ఒక మంచి ప్రభుత్వం ఉండాలంటే అది ఒక చంద్రబాబు నాయుడు గారితో మన జిల్లాలో మన మంత్రి గారు, మన శాసనసభ్యుల వల్ల అవుతుంది. కాబట్టి మీరందరూ కూడా రాబోయే రోజుల్లో మద్దతుగా నిలబడి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాన్ని కాపాడుకోవాలని చెప్పి కోరుకుంటూ సెలవు. 16 బూతుల్లో మన విజయ్ కుమార్ గారు 14 నుంచి 19 దాకా పనిచేశారు. ప్రతి ఇంటికి తీసేసి జగనన్న కాంగ్రెస్ పేరు పెట్టుకుని అది ఇల్లు మాత్రమే ఏం చేశారు. అది కూడా మన ఎమ్మెల్యే గారు ద్వారా 16 సెంట్లు పెట్టి 16 సెంట్లు ఇస్తున్నారు. ఇంకా మొన్న 14లో 9 మెజార్టీ వచ్చింది, 10లో 50 మెజార్టీ వచ్చింది, 16లో 480 మెజార్టీ వచ్చింది. ఎందుకంటే 14, 15లో ఎప్పుడు వాళ్ళు 300 మెజార్టీ ఎందుకు అంటే ఇప్పుడు మన ఎమ్మెల్యే గారు అంతకుముందు ప్రతి ఒక్కరికి పనిచేస్తున్నారు. 14లో 19లో ఆయన ఒకసారి ఆయన చేశారు. అది ఇప్పుడు అవకాశం వచ్చింది కాబట్టి ఆయన కంటిన్యూగా ప్రధానమంత్రి ఇక్కడ ఉన్నారు. కాబట్టి మళ్ళీ మనకి ఎందుకు పని చేస్తామని మనకి ఓట్లు వేసి గెలిపించారు. అది 63 కోట్లు, ఇప్పుడు 73 కోట్లు ఉంది. ఎమ్మెల్యేల వారు ఊరు మొత్తానికి అదే సమస్య. ఇప్పుడు అది ఎక్కడైతే ఊరు మొత్తం సమస్య అయిపోయింది. రేపు మళ్ళీ మన మున్సిపాలిటీ గెలిస్తేనే కానీ మనకి పెన్షన్ కానీ ఏదైనా సరే మనకు వస్తాయి. కాదే మనకు రావాలి. ఈ సమస్య 4,000 పైచి నియోజకవర్గ స్థాయిలో దాదాపు 30,350 ఓట్ల మెజార్టీ ఎవరు సాధించినటువంటి మన అందరి చేత ఓట్లు వేయించుకొని మెప్పించబడినటువంటి నాయకుడు, యంగ్ అండ్ డైనమిక్ లీడర్ అయినటువంటి స్థానిక శాసనసభ్యులు మన ప్రియతమ నాయకుడు బిఎన్ విజయ్ కుమార్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నారు. ఈరోజు సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో మన చీమకుర్తి మండలానికి విచ్చేసిన మంత్రివర్యులు డోల బాల వీరేంద్ర స్వామి, అదేవిధంగా మన పార్టీ సెక్రటరీ స్వాములు గారు, అడగ స్వాములు గారు, మండం రాజేష్ ప్రసాద్ గారు ఏఎంసీ చైర్మన్, అదేవిధంగా చలమయ్య గారు మన టౌన్ ప్రెసిడెంటు, క్లస్టర్ ఇన్ఛార్జ్ రమణయ్య గారు, యూనిట్ ఇన్ఛార్జ్లు గంగారావు గారు, సుబ్బారావు గారు, రామబ్రహ్మ గారు, శ్రీనివాసరావు గారు, కోటేశ్వరరావు గారు, ఎర్ల నారాయణ గారు, జానీ గారు, పాపిరెడ్డి గారు, అదేవిధంగా మన సంతనూతలపాడు మండల పార్టీ ప్రెసిడెంట్ మద్దినేని హరిబాబు, వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ గారు,
మదిపాడు మండల పార్టీ ప్రెసిడెంట్ నాగేశ్వరరావు గారు, అదేవిధంగా మన జనసేన నాయకులు మిత్రులు శ్రీరామ్ గారు, శివ గారు, బీజేపీ నాయకులు శంకర్ గారు, ఇక్కడ విచ్చేసిన ప్రజలందరికీ, తెలుగుదేశం అభిమానులకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారం. మనము ఒక సంవత్సరం అయిపోయింది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యి, మన గవర్నమెంట్ వచ్చి, స్వామి గారు మంత్రి అయ్యి, అన్నీ ఒక సంవత్సరం అయిపోయింది. మన ఎలక్షన్లో ఇంటింటికి తిరిగాము. మీ అందరికీ తెలుసు, చీమకుర్తిలో మొదటిసారిగా దగ్గర 10 ఇంటికి వెళ్ళి ఓట్లు అడిగాము. దాని తర్వాత మా సూపర్ 6 అని చేస్తామని ప్రతి ఇంటికి మేము వెళ్ళి చెప్పాము. ఆ రోజు తిరుగుతున్నప్పుడు మేమే చెప్పాం, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చాలా ఇబ్బందికరంగా ఉంది అంటే ఆ రోజు మేమే చెప్పిన విషయం. ఇవన్నీ చేసి ఈరోజు గవర్నమెంట్ వచ్చింది, సంవత్సరం అయింది. ఆర్థిక ఇబ్బందులు ఎక్కువగా ఉన్నాయి. ఆ రోజు మీ అందరూ 164 సీట్లు ఎందుకు ఇచ్చారంటే కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు సమర్థమైన నాయకుడు. ఇలాంటి కష్ట పరిస్థితుల్లో ఈ సంక్షేమము అభివృద్ధి కావాలంటే ఆయన వల్లనే సాధ్యమని ఆ రోజు మేము చెప్పుకున్నాము, మీరు నమ్మారు, ఈరోజు ఓట్లేశారు. ఈరోజు సంవత్సరం అయిన తర్వాత ఇంత ఆర్థిక ఇబ్బందుల్లో కూడా మేము ఏం చేసామో ఈరోజు చెప్తా ఉన్నాం. వచ్చిన వెంటనే పెన్షన్ 3,000, 4,000 రూపాయలు చేశారు. పోయిన ప్రభుత్వం 1,000 పెంచాలంటే వాళ్ళు 5 సంవత్సరాలు తీసుకున్నారు, ఏదో ఇన్స్టాల్మెంట్లో టీవీలు కొన్నట్టు. మేమైతే ఇమ్మీడియట్గా వచ్చిన వెంటనే సంతకం పెట్టాము. అది ఎందుకు పెట్టామంటే ఇంత ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కానీ బడుగు బలహీన ప్రజలకి ఇబ్బంది కలగకూడదు అనేది పెన్షన్ ఇమ్మీడియట్గా పెట్టారు. రెండోది తల్లికి వందనం. ఆ రోజు ఇంటికి మేమే తిరిగి చెప్పాం, పోయిన ప్రభుత్వం ఒకటే ఇచ్చారు, మేము ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తా ఉన్నాం. ఇద్దరుంటే ఒకరుంటే 15,000, ఇద్దరుంటే 30,000, ముగ్గురుంటే 45,000, 45,000, ఎంతమంది ఉంటే అన్ని 15,000. ఆ రోజు నేను కూడా తిరిగాను, గవర్నమెంట్ కూడా వచ్చింది. నాకు ఎక్కడో అనిపిస్తూ ఉన్నది, ఇంత ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, అసలు ఇది చేస్తారా లేదా ఏమన్నా అని నాకు కూడా కొద్దిగా, ఎమ్మెల్యేగా కూడా నాకు కూడా కొద్దిగా డౌట్లు ఉన్నాయి. కానీ చంద్రబాబు నాయుడు గారు, మన ప్రభుత్వం, చదువు అనేది చాలా ముఖ్యం, ఎంత ఇబ్బందులు ఉన్నా కానీ వీళ్ళకి ఇవ్వాలనే విషయంలో ఈరోజు నేను 15 రోజుల నుంచి ఇంటింటికి తిరుగుతా ఉన్నా. ఎక్కడ వెళ్ళినా కానీ అమ్మఒడికి అర్హులైన వాళ్ళు అందరికీ వచ్చారు, 99% వచ్చిన విషయం ఈరోజు కూడా నేను మన మంత్రి స్వామి గారు కూడా తిరిగితే అందరూ చెప్పారు, ఎక్కడైనా ఒకళ్ళిద్దరు ఉంటే వాళ్ళు కూడా అతి త్వరలో వస్తుందని మన అధికారులు చెప్పారు. అది కూడా వస్తుందని మేము కూడా చెప్తా ఉన్నాం. ఇది రెండోది అయిపోయిన తర్వాత మూడోది మహిళలకి గ్యాస్ అన్నారు. గ్యాస్ ఇచ్చిన సంగతి మీ అందరికీ తెలుసు. మూడు గ్యాస్ బండలు ఇస్తా ఉన్నారు. చాలా మందికి 1 పడింది, ఇంకొకరికి 2 పడుతుంది. ఈ స్కీమ్ కూడా సరిపోయింది, అంటే 3 స్కీమ్లు అయిపోయినాయి. దాని తర్వాత ఈరోజు ఆగస్టు 15 నుంచి మహిళలందరికీ ఫ్రీ బస్సు అన్నారు, అది కూడా ఖచ్చితంగా అయిపోతా ఉంది. దాని తర్వాత P4 అంటే పేదరికాన్ని నిర్మూలన చేయాలని ఇటు అధికారులు, ఇటు స్కీమ్లు, ఇటు బాగా బిజినెస్ మైండ్లు, ఈ కంపెనీలు వీళ్ళందరితో కలిసి కొద్దిగా డబ్బులు వీళ్ళందరి సహకారంతో చేయాలని ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఏ మీటింగ్లో కానీ చెప్తా ఉన్నారు. ఆ పచ్చూర్లు కూడా వచ్చి ఆ విషయం మీ అందరికీ తెలుసు బాగానే, దాని గురించి అయితే ఇప్పుడు మిగిలిపోయింది ఆ 1,500 ఒకటే. అది కూడా అతి త్వరలోనే చేస్తాను, ఎందుకంటే ఇన్ని చేశాం. మా 6 దాంట్లో 5 అయిపోయినాయి. అందుకని మేము కూడా ఏమని చెప్పామంటే ఇప్పుడు ఇది మొదటి అడుగు అని చెప్పాను. ఏది మొదటి అడుగు అని చెప్పాను. మొదటి అడుగులోనే ఇన్ని కార్యక్రమాలు, ఇన్ని ప్రామిస్ మేము చేసామని ఈరోజు అన్నా క్యాంటీన్ అంటే అది సూపర్ 6 లేదు కానీ అన్నా క్యాంటీన్ కూడా ఇలాంటివన్నీ చేశాం. సో మొదటి అడుగులోనే ఇన్ని పనులు చేశాం. మేము ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంత ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కానీ మొదటి అడుగు, గట్టి అడుగు, పెద్ద అడుగు వేసామని నేను ఈరోజు మీ సభ పూర్వకంగా నేను తెలియజేస్తాను. ఎందుకంటే చెప్పినవన్నీ మీకు వచ్చిన విషయాలు మీకు కూడా తెలుసు. అది కాకుండా మేము ఎలక్షన్లో తిరిగినప్పుడు గుంతలు తిరిగి మేము కూడా అలసిపోయినాం ఆ రోజులు. ఈరోజు గుంతలు లేని రోడ్లు వేయించాము, అభివృద్ధి చేస్తామన్నాం, సంక్షేమం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈరోజే మన కాన్స్టిట్యున్సీలోనే, ఎందుకంటే తెలవాలి కాబట్టి చెప్తున్నాను,
దగ్గర దగ్గర 10 కోట్లు పంచాయతీరాజ్ రోడ్లు, దాని తర్వాత R&D రోడ్లు శాంక్షన్ అయ్యి ఈరోజు టెండర్లు కూడా రెడీగా ఉన్నాయి. అదే కాకుండా CC రోడ్లు, సైడ్ డ్రైన్లు మన కాన్స్టిట్యున్సీలో NREGSలో 20 కోట్లు పనులు చేసి పూర్తయిన విషయం మీ అందరికీ తెలియజేస్తాను. అదే కాకుండా మున్సిపాలిటీలో 3 కోట్లు రెడీగా ఉన్నాయి, టెండర్లు కూడా పిలుస్తున్నారు. మన కమిషనర్ గారు కూడా చెప్పారు. ఆ 3 కోట్లు కాకుండా DMFలో 2 కోట్ల 62 లక్షలు తెచ్చి ఇక్కడ అనేక అభివృద్ధి పనులు, CC రోడ్లు, ఈ సైడ్ డ్రైన్లు, ఎందుకంటే మేము ఎక్కడ అడిగినా కానీ CC రోడ్లు, సైడ్ డ్రైన్లు అవి కూడా చేస్తూ ఉన్నాం. మేము చెప్పినట్టు ఇటు అభివృద్ధి జరుగుతూ ఉంది, ఇటు సంక్షేమం జరుగుతూ ఉంది. మేము చెప్పినట్టు చాలా వరకు మేము చేశామని ఈ సందర్భంగా తెలియజేస్తాము. అందుకని మీరు ఏ ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారికి ఓట్లు వేశారో, ఏంటిది అభివృద్ధి సంక్షేమం చేస్తారో అది చేసి చూపిస్తున్నామని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాం. సరిగ్గా మన కాన్స్టిట్యున్సీకి, మన చీమకుర్తికి వస్తానంటే ఈరోజు నీళ్ళ ప్రాబ్లం ఉంది. ఆ రోజు నేను ఇన్ఛార్జ్గా ఉన్నప్పుడు 52 కోట్లతో నీటి సమస్య తీర్చడానికి పెట్టాము. పాత ప్రభుత్వం, పోయిన ప్రభుత్వం వచ్చి దాని గురించి పట్టించుకోలేదు. ఈరోజు అయ్యే మళ్ళీ దృష్టికి తీసుకొని వచ్చి ప్రభుత్వం దృష్టికి ఈరోజు 73 కోట్లతో ఇక్కడ నీటి సమస్య, రామతి తీర్థం నుంచి నీళ్లు తీసుకొని వచ్చి ట్యాంకులు కట్టి, డిస్ట్రిబ్యూషన్ కట్టి ప్రతి ఒక్కరికి నీటి సమస్య లేకుండా, ఎందుకంటే ముఖ్యమైన సమస్య ఇక్కడ చీమకుర్తిలో, అది చేస్తున్న విషయం మీ అందరికీ నేను తెలియజేస్తాను. దాని తర్వాత అమ్మ ఒడి, ఈ ఒక్క ఊర్లోనే 4002 అమ్మ ఒడి బిడ్డలకి మనం ఇచ్చాము. అంటే దగ్గర దాకా ఈ ఊర్లోనే 6 కోట్ల రూపాయలు ఇచ్చాము. అది మీ అందరికీ నేను గుర్తు చేస్తాను. ఇవన్నీ కాకుండా ఇంతకుముందు మన పాత ప్రభుత్వంలో ఇక్కడ చుట్టుపక్కల ఏ అభివృద్ధి పనులు చేసినా అంటే దాంట్లో మన తెలుగుదేశం ప్రభుత్వం నేను ఉన్న విషయం మీకు గుర్తు చేస్తా ఉన్నా. బైపాస్ రోడ్డు ఆ రోజు నేను ఎమ్మెల్యేగా ఉన్న తిరిగి బైపాస్ రోడ్డు వేసాము. ఎంతమందికి తెలుసు అంటే చాలా మందికి తెలుసు, కొంతమందికి తెలియదు. బైపాస్ రోడ్డు దగ్గర 2 సంవత్సరాలు తిరిగి నేను తీసుకొని వచ్చాను. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఆ బైపాస్ రోడ్ లేకపోతే రోజుకు 2 చనిపోయేవాళ్ళు. అంటే ఇన్ని రోజులు ఇంతమంది ప్రాణాలు మనం కాపాడాము, మంచి రోడ్డు వేసాము. అది కూడా పెద్ద పండుగ, 10 కోట్లతో వేసాము. ఇంతమందిని ప్రాణాలు మనం మంచి పనులు చేసామని ఈ సందర్భంగా తెలియజేస్తాం. పోయినసారి అనేక రోడ్లు, రాయుడుపాలెం రోడ్లు, ఇవన్నీ సిమెంట్ రోడ్లు ఎన్ని వేసినా మీ అందరికీ తెలుసు. మనము సీఎం రిలీఫ్ ఫండ్ అర్హులైన ప్రతి ఒక్కరికి మనం చేసి పెడతా ఉన్నాం. దాని తర్వాత పెన్షన్లు అర్హులైన వాళ్ళందరికీ ఇచ్చారు. మీకు గుర్తుంటే పోయిన ప్రభుత్వంలో ఒకే రోజు 324 పెన్షన్ నారాయణ గారు అప్పుడు మున్సిపల్ మంత్రి, ఇప్పుడు మున్సిపల్ మంత్రి, అప్పుడు వచ్చినప్పుడు ఆయనతో ఒకే రోజు ఇప్పించారు. దాని తర్వాత ఇళ్ల స్థలాల కోసం ఆ రోజు డబ్బులు తక్కువైతే నేనే సొంత డబ్బులు 16 లక్షలు ఇచ్చి, ఎందుకంటే ఆ 16 లక్షలు లేకపోతే అది స్కీమ్ ఫెయిల్ అయ్యేటట్టుంది. నా సొంత అంటే డబ్బులు ఎక్కువనే కాదు, ఆ 16 లక్షలు ఇస్తే ఇంతమందికి ఇళ్ల స్థలాలు ఇవన్నీ వస్తాయనే ఉద్దేశంతో నేను సొంత డబ్బులు 16 లక్షలు ఇచ్చి ఆ రోజు ఇచ్చాను. అంటే నాకన్నా చాలా మంది డబ్బులు ఉన్నోళ్ళు, కానీ ప్రజల మీద ప్రేమతో సరేలేదు ఎలక్షన్లో ఎన్నో ఖర్చు పెట్టాం, ఇది కూడా పోతే పోయిలే అని నేను ఆ రోజు చేసాను. నేను ఇంకొకసారి గుర్తు చేస్తాను. ఇవన్నీ ఏంటంటే మనం చేసిన పనులు తెలుగుదేశం ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు, మన మంత్రివర్యులు స్వామి గారు, అనేక మన సోషల్ వర్క్ డిపార్ట్మెంట్లో వీటన్నిటిలో మనందరికీ హాస్టళ్ళు ఇవన్నీ రిపేర్ చేయడానికి ఎన్నో డబ్బులు ఇచ్చి రాబోయే కాలంలో ప్రతి ఒక్కరికి మనము సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ బాగా చేసింది, అద్భుతంగా పనిచేస్తున్న విషయం మనందరికీ తెలుసు. ఈరోజు నేను ముగించే ముందర ఒకటి చెప్తా ఉన్నాను. ఎవరు ఊహించని విధంగా, మీరు ఊహించని విధంగా, నేను అనుకునే విధంగా 30,000 పైచీలకు మెజార్టీ ఇచ్చారు. అందుకని మీ అందరికీ ఇంకొకసారి కృతజ్ఞత తెలుపుతూ, ప్రతి ఒక్కరికి కృతజ్ఞత తెలుపుతూ రాబోయే 5 సంవత్సరాల్లో నా వంతు కృషి మీ అందరి కోసం ఖచ్చితంగా కష్టపడతానని, చేయగలిగిన పనులను ఖచ్చితంగా చేసి పెడతానని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఎంతో బిజీగా ఉన్నా కానీ స్వామి గారు మన చీమకుర్తి రావాలని మేము ఆహ్వానిస్తే బిజీగా ఉన్నా కానీ కొన్ని ప్రోగ్రాంలు క్యాన్సిల్ చేసుకొని మన దగ్గర వచ్చినందుకు ఆయన కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ, ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి, మరీ ముఖ్యంగా గంగాధర్ గారికి ఇక్కడ యూనిట్ ఇన్ఛార్జ్ ఇక్కడ బాగా అరేంజ్ చేశారు, వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుతూ, శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్ గారికి, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు సాములు గారికి,
రాజేశ్వరి ప్రసాద్ గారికి, చలమయ్య గారికి, రమణయ్య గారికి, గంగారావు గారికి, సుబ్బారావు గారికి, రామబ్రహ్మం గారికి, శ్రీనివాసరావు గారికి, కోటేశ్వరరావు గారికి, నారాయణ గారికి, ఇంకా వేదిక మీద మిగతా యూనిట్ ఇన్ఛార్జ్లు పెద్దలందరికీ, ఇక్కడ ఇచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కుటుంబ సభ్యులకు, వేదిక మీద ఉన్న తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ నాయకులకు, ఆడపడుచులకు, మీడియాకి మీ అందరూ కూడా నమస్కారం. చాలామంది అంటున్నారు ఈ ఊర్లో గురించి వచ్చారు, మా కొండేపు వచ్చేదో మాట్లాడారు. ఊర్లోకి వస్తే తంతా రమ్మంటున్నా. ఎమ్మెల్యే గారు రోజు వస్తున్నాడా? మేము కూడా తిరుగుతాం, నేను మా సత్య తిరుగుతూ ఉన్నాం. నేను ఇక్కడే కాదు, పార్వతీపురం దగ్గర నుంచి అన్ని తిరుగుతూ వస్తున్నాం. అందరూ చాలా ఆనందంగా, సంతోషంగా, ఉత్సాహంగా ఉన్నారు. ఏం పని చేయాలని అడగట్లా. యథా రాజా తదా ప్రజ సామెత కూడా ఉంది. ఆవు చెవులో వేస్తే దూడ కట్టం వేసిద్దని. ఆ నాయకుడేమో ఇంట్లో పడుకున్నాడు, సంవత్సరం పాటు పడుకున్నాడు. మనం ప్రమాణ స్వీకారం జరగకపోతే పల్నాడులో ఒక ఆయన చనిపోతే ఆయన పరామర్శకి వెళ్ళిన సంవత్సరం దీనిని ఆయనకి వెళ్ళడానికి. మన నాయకుడేమో వేరేగా చనిపోతే వెంటనే వచ్చాడు నాగలపురపాడు. తర్వాత లోకేష్ గారు కూడా వచ్చారు. మంత్రిగా ఉన్నవాళ్ళు సమయం దొరికిన ఆయనకి దొరకల. అన్న కాలు పెట్టాడు, ముగ్గురు చనిపోయారు. ఒకళ్ళేమో కారు కింద, ఒకళ్ళేమో తొక్కేసాట, మూడోవాడేమో అంబులెన్స్. మళ్ళీ ఆ ముగ్గురికి పరామర్శ పెట్టాలి. ఇది వాళ్ళ చరిత్ర. ఉన్నాం మేమని చెప్పుకోవడం కోసం మాట్లాడుతున్నారు. రీకాల్ బాబు అంట. జనాలు మిమ్మల్ని గెలిచేశారు. 154 సీట్లు ఇచ్చారు. నీతో కలిపి 10 మందిని గెలిపించి 11 మందిని చేశారు. అయినా నేనున్నాను అని చెప్పుకుంటూ వస్తున్నాం. ఈరోజు చెప్తున్నాం, అభివృద్ధిని, సంక్షేమాన్ని చేసి చూపించాం. నేను మిమ్మల్ని అడుగుతున్నా, మీ ఎమ్మెల్యే గారు చెప్పాడు, మాట్లాడే పెద్దలు, మీ ఊర్లో రోడ్లు ఏమన్నా వేసారా? సిమెంట్ రోడ్లు ఏమన్నా వేసారు? ఇక్కడ తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చే సంవత్సరంలో ఏమన్నా వేసారా? మీ మండలాలు వేసారా? మీ నియోజకవర్గంలో వేసారా? ఇప్పుడే మీ ఎమ్మెల్యే గారు చెప్పారు 15 కోట్లతో సిమెంట్ రోడ్లు వేశారని, 10 కోట్ల రూపాయలతో తారు రోడ్లు తీసుకొచ్చారని, ప్రాజెక్ట్ ఇచ్చాడని. ఇవన్నీ చూస్తే 100 కోట్లు దాటిపోయింది. ఒక సంవత్సరంలోనే 100 కోట్ల పైచిలక పనులు ఈ గవర్నమెంట్ లో ఇక మంజూరు చేశాం. ఇది తెలుగుదేశం, జనసేన, బీజేపీల సత్తా అని చెప్తా ఉన్నా. ఒక రూపాయలని 100 కోట్లు చేస్తే జిల్లాలో ఎంత చేసాము, రాష్ట్రంలో ఎంత చేసామో కూడా ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి. అమరావతి పరిగెత్తుతూ ఉంది, పోలవరం పూర్తవుతుంది. నీళ్లు లేకుండా, ఏమీ లేకుండా టెంకాయ కొట్టాడు ఆయన. వెలుగొండ కూడా మనమే పూర్తి చేస్తామని తెలియజేస్తాము. ఏం తప్పు చేస్తే మనల్ని వెనక్కి పిలుస్తారో అర్థం కావట్లా. ఈరోజు నేను, మీ ఎమ్మెల్యే గారు, మీరందరూ వచ్చారు, ఇంటింటికి పోయాం. నేను మీ ఎమ్మెల్యే గారు అయితే మేమేం చేయాలి ఇక్కడ అడుగుతున్నారు. ఇంకా ఫైనల్గా ఏం వద్దయ్యా, రేపు ఇల్లు ఇమ్మంటున్నారు. ఇల్లు కూడా మన ప్రభుత్వంలో మున్సిపాలిటీ అంటే టిట్కో ఇల్లు ఇస్తారు. పల్లెటూళ్ళల్లో ఎస్సీ బీసీలకు 3 లక్షలు, ఎస్టీలకు 3 లక్షల 25,000, ఓసీలకు 2,5 లక్షలకి ఇల్లు మన ప్రభుత్వం ఇవ్వబోతా ఉంది. ఇంటి స్థలాలు కూడా పట్టణాల్లో 2 సెంట్లు, పల్లెటూళ్ళలో 3 సెంట్లు ఇచ్చినా కూడా చర్యలు తీసుకున్నాం. ఇంకో విషయం, సంక్షేమ పదాలు చాలా చెప్పాం. 4,000 పెన్షన్ ఎన్నికల ముందు నుంచి ఇస్తా ఉన్నాం. తొలి నెలలో ఎంత ఇచ్చాం? 7,000 ఇచ్చాం. ఇప్పటివరకు లెక్క తీసుకుంటే 13 నెలల్లో ఒక వృద్ధాప్య పెన్షన్కి, వితంత పెన్షన్ మనం ఇచ్చిన డబ్బులు ఎంతంటే ఒక్కొక్క కుటుంబానికి 55,000 ఇచ్చాం. అదేవిధంగా దివ్యాంగులకు 6,000 పెన్షన్ ఇచ్చే వాళ్ళకి 75,000 ఇచ్చే సంవత్సరంలో. వ్యాధిగ్రస్తులకి 1,30,000 ఇచ్చాం. మరీ మంచంలో ఉన్నటువంటి దివ్యాంగులకి 1,95,000 ఇచ్చాం. ఏంటిది పెన్షన్ డబ్బులు? నా శాఖ సాంఘిక సంక్షేమం కాదు, వికలాంగులు, వయోవృద్ధులు, ఈ శాఖ కూడా. ఢిల్లీలో మీటింగ్కి వెళ్ళాను. ఆ మీటింగ్లో
చంద్రబాబు నాయకత్వంలో మా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పెన్షన్లు ఇస్తామంటే అన్ని రాష్ట్రాల మంత్రులు అధికారులు ఆశ్చర్యపోయారు. ఎవరి పట్ల మన పక్కనే ఉన్న తెలంగాణ, మన పక్కనే ఉన్నటువంటి కర్ణాటక, మన పక్కనే ఉన్నటువంటి తమిళనాడు, ఇక్కడ ఎక్కడా ఇవ్వట్లేదు, దేశంలో కూడా ఇవ్వట్లా. వాళ్ళందరూ అది దట్ ఈస్ గ్రేట్ ఆఫ్ బాబు అని చెప్పన్నారు వాళ్ళు. బాబు గారు గొప్పతనం అని చెప్పారు వాళ్ళు, ఆ పక్కన ఉన్నటువంటి మంత్రులు. ఇంత చిత్తశుద్ధి కలిగినాం. 200 రూపాయలు పెన్షన్ 2000 చేసింది ఎవరమ్మా? బాబు గారు చేశారు. 2000ని 3000 చేస్తామని చెప్పి ఆ సోపాలు పడి ఆఖరాలు 3 నెలలు ఇచ్చాడు. దానిలో కూడా మనం పెంచి 4000 ఇచ్చాం. ఎన్నికల ముందు చెప్తాం చేసాం మనం. ఇది చిత్తశుద్ధి. మాట తప్పడం, మడి తిప్పడం అంటారు చూడవాళ్ళు. వాళ్ళది అదే మాట చంటారు. కానీ చెప్పిన మాటకు కట్టుబడి అనేది మన ఎన్డీఏ ప్రభుత్వం. నేను చెప్తా ఉన్నా. రెండోది దీపం పథకం. దీపం 2 కింద 3 సిలిండర్లు, ఇప్పుడు అందరికీ 1 సిలిండర్ డబ్బులు పడి 2వ సిలిండర్ డబ్బులు ఇస్తున్నాను. చాలామంది డబ్బులు రాలేదంటున్నారు. నేను ఒక్కడే చెప్తా, మీ రేషన్ షాప్ డీలరు, మీ విఆర్ఓ లేదా తహసీల్దార్ ఆఫీస్ తీసుకోండి. 3 సిలిండర్ అంటే దాదాపుగా 2700. ఆడవాళ్ళ కూలి లెక్క వేసుకుంటే 8-9 కూలీలు లెక్క. ఈ డబ్బులు తీసుకోమని మేము చెప్తాను. నేను కానీ ఎమ్మెల్యేగా కానీ ముఖ్యమంత్రి కానీ ప్రతి ఒక్కరికి ఇవ్వాలని మేము అనుకుంటున్నాం, ఎగ్గొట్టాలనుకోవట్లా. అదేవిధంగా తల్లికి వందనం. ఆ రోజు 30,000 ఇస్తాను, ఇద్దరు ఒకరికి ఇచ్చాడు. మనం ఎంతమంది అంటే అంతమంది. అంటే పాలకొల్లు ఎమ్మెల్యే ఇప్పుడు మంత్రి రామానాయుడు నీకు 15 అంటే అది సోషల్ మీడియా నిండా చెప్పాం. నేను చెప్పా, ఇంటింటికి పోయి చెప్పాను. మీ ఎమ్మెల్యే గారు చెప్పారు, మీరు చెప్పారు. ఈరోజు ఇస్తే 5 ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. 13, 26, 39, 52, 65, 78 వాళ్ళు కూడా ఉన్నారు. అన్ని వేల డబ్బులు తీసుకున్నటువంటి వాళ్ళు. ఇది ప్రభుత్వ చిత్తశుద్ధి. ఎక్కడ పారిపోలా. ఇక మళ్ళీ మనం ఇప్పుడు ఈ నెలలో ఇవ్వబోతున్నాం అన్నదాత సుఖీభవ. అందరి పొలాలను కూడా మనం చెక్ చేసుకోమంటున్నాం. అన్నదాత సుఖీభవ 20,000. దానిలో మొదటి 7,000 నెలలో ఇస్తున్నాం. ఇంకా ఆడపడుచులు అందరికీ క్షేమకొచ్చే బస్సులు, మా కొండే పెసరే బస్సులు ఉండవు. పూర్తి ఉచితంగా మీకు ఎటు పోయినా జిల్లాలో. ఇంకెన్ని రోజులు ఉంది? 31 రోజులు ఉన్నాయి. తేదీ ఎంత? 14 ఆగస్టు 15 అమలు అవుతుంది. ఇంకా మీకు నెల రోజుల్లో ఫ్రీ బస్ ఇస్తున్నారు. ఇంకోటి ఆటో యజమానులకు కూడా డబ్బులు ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధపడతా ఉంది. మీకు లేదు, మేము వచ్చాం. మీకు కూడా ఉన్నారు మత్స్యకారులు, చేపలు పట్టుకునేటువంటి వాళ్ళకి. ఆ రోజు 4,000 రూపాయల డబ్బులు మనమే ఇచ్చాం. 31 కేజీలు బియ్యం ఇస్తుంటే ఈరోజు వాళ్ళకి 20,000 రూపాయల డబ్బులు ఇచ్చాం. ఎక్కడ మన వెనకాల వచ్చిన తర్వాత రైతులకి పనిముట్లు ఇచ్చాం, గోరు కార్డులు ఇచ్చాం, స్ప్రింక్లర్లు ఇచ్చాం, డ్రోన్లు ఇచ్చాం. సబ్సిడీ మీద మన గవర్నమెంట్ ఇచ్చిన కొత్తలు ఇచ్చేసేవన్నీ. ఇప్పుడు మళ్ళీ సబ్సిడీ మీద విత్తనాలు ఇస్తున్నాం. రైతులను ఆదుకుంటున్నాం. విద్యార్థులకి స్కూల్స్ బాగు చేసాం. సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర కిట్ ఇచ్చారు. డొక్కా సీతమ్మ బడి భోజనాలు ఇచ్చారు. ఇంటర్మీడియట్ పిల్లలకి ఇంతకుముందు లేకపోతే ఇచ్చారు. నేను మంత్రిగా ఉండి హాస్టల్కి 143 కోట్లు ఇచ్చారు రిపేర్కి. మీకు కూడా కొత్తగా చేమగుద్దుల ఆడపిల్లల హాస్టల్ 2 కోట్లు, సంతనూతలపాడులో ఒక హాస్టల్ 2 కోట్లు, 4 కోట్ల రూపాయల కొత్త హాస్టల్ ఇక్కడే ఇచ్చాను. ఈరోజు కొత్త హాస్టల్ కూడా 100 కోట్లు ఈ రాష్ట్రంలో ఇచ్చాం. ఎస్సీ ఎస్టీ మీద దాడులు చేసే వాళ్ళకు కూడాను మనం వచ్చిన తర్వాత బకాయిలు ఇవ్వడం జరిగింది. 40 కోట్ల పైగా ఇచ్చాం. ఇంకా ఉన్న బకాయిలు మొత్తాన్ని కూడా రాష్ట్రంలో మొత్తం కూడా ఈ నెలలోనే ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని కూడా తెలియజేస్తున్నాం. అభివృద్ధికి సంక్షేమానికి చిరునామా తెలుగుదేశం సారథ్యం ఉన్నటువంటి తెలుగుదేశం, జనసేన, బీజేపీల ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు తీసుకుంటే ఒక్కొక్కరు అంటాడు తెలుసుకుందాం రమ్మంటాడు. ఏంటండి ఏదో అంటారు పొంగల్లో గొర్రెపోతుల్ని ఆయన అడగటం, గొర్రెపోతుల్ని తలకాయలు కోసేయటమా? 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేశాడే, ఇష్టం లేకపోయినా భరించామే, ముఖ్యమంత్రి గౌరవించామే. నీకు ఈ రాష్ట్ర ప్రజలకు నరికేద్దామని చూస్తావు. నిన్న నీ మంత్రి అంటాడు చీకట్లో కన్నుగట్టి లోపల వేసేయమంటాడు. ఏంటిది?
నరికేయమంటారు. ఇటువంటి వాళ్ళు కావాలా? 5 ఏళ్ళు ఇస్తే విధ్వంసం ఎక్కడ మొదలు పెట్టాడు? ప్రజావేదిక కోల్సం దగ్గర మొదలు పెట్టాడు. అన్ని విధ్వంసం చేసాడు, పాలన అధోగతి చేసావు. ఈరోజు నరికేస్తారంటాం. నీవు అవసరమా ఈ రాష్ట్రానికి? పూర్తి చీకట్లో 11 మన రేపు 0 కనుమరుగు అయిపోతావు. ప్రజలు తిరగబడుతున్న విషయం నీకు తెలుసుకో. ఇంకో విషయం ఏంటంటే, ఈ రోజున ఆడబిడ్డ ఇందాకమ్మ కౌన్సిలర్ గారు చెప్పారు, మొన్న కోవూరులో ప్రశాంతి రెడ్డి ఎమ్మెల్యే గారు, ఆ ప్రశాంతి రెడ్డిని అక్కడ మాజీ ఎమ్మెల్యే మాట్లాడతాడు. ఒక పక్క రెచ్చగొట్టి మాట, అమ్మాయి అవగాహన వచ్చారమ్మా, చూసారా మీరు టీవీలో? ఒక ఎమ్మెల్యే ఆ వయసు ఆవిడ అవమానపరిచాడు. మళ్ళీ ఇంకోటి వచ్చి అంటాడు, మా ఇల్లు ధ్వంసం చేశారు, తప్పుడు కేసులు పెట్టారు, మా మీద పెట్టలేదు. అంటే ఏదో సాగు ఇజ్జు తీసుకొని అంటారు. రెచ్చగొచ్చి మాట్లాడారు, ఆడపిల్ల అగౌరవపరిచారు. రెండో పక్క మళ్ళీ సిగ్గు లేకుండా మాట్లాడతారు. ఇంకో పక్కన మన తల్లి కొందరు డబ్బులు ఇస్తుంటే 200 మెయిల్స్ పెట్టి ఈ డబ్బులు వద్దు వద్దు అప్పు ఏందని చెప్పి తిరిగారు. మళ్ళీ డబ్బులు ఎందుకు ఇవ్వలేదంటారు. అంటే జనాలు రెచ్చగొట్టే పని పెట్టుకున్నారు. ఈ విధంగా రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్నారు. ఇటువంటి వాళ్ళు మనకు అవసరమా? తిప్పి కొట్టాల్సిన బాధ్యత ఉంది. అందుకే ఇంటింటికి వెళ్ళండి, మనం చేసిన పని చెప్పండి. ఈ రాష్ట్రానికి శాశ్వతంగా ఈ రోజు ఎన్డీఏ ప్రభుత్వం ఉండాలి, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలి, పవన్ కళ్యాణ్ గారు అండ ఉండాలి, మోడీ గారు సపోర్ట్ కావాలనే విషయం చెప్పాలి. లేకపోతే కారణం ఇందాక ఎమ్మెల్యే గారు చెప్పారు, మంచినీళ్ళ ప్రాజెక్టుకి 62 కోట్లు తెస్తే మూల పడేస్తే ఎంత పెరిగిందా రేటు? 73 కోట్లు అయింది. అదేవిధంగా 2000 కోట్లు పోలవరం వల్ల అదనంగా పెరిగింది. అమరావతికి 6000 కోట్లు అదనంగా ఖర్చు పెరిగింది. అదే మొన్న బాబు గారు వస్తే ఈ డబ్బులు మిగిలేదు, ప్రాజెక్టు పూర్తయ్యాయి అన్ని కూడా. నేను ఒకటే చెప్తున్నా, మళ్ళీ 2029 ఎన్నికల్లో తెలుగుదేశం సారథ్యంలోని జనసేన బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వం రావాలి. ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం కావాలంటే కంటిన్యూస్ గా పూర్తిగా ఈ ప్రభుత్వం ఉండాలి. లేకపోతే మనం ఇల్లు కట్టడం, వాడు కూల కట్టడం, మళ్ళీ మొదలు పెట్టుకోవటం, ఇటువంటి పరిస్థితి రాకూడదు. ఎప్పుడు లేని విధంగా 164 స్థానాలు ఇచ్చారు మనకి, అత్యధిక మెజార్టీ ఇచ్చారు. మా కొండేపుడు అయితే నాకు ఎప్పుడు రావు, 24,500 ఇచ్చారు, అత్యధిక మెజార్టీ. సంతోషపాడులో కూడా మొన్నటిదే చేసిన మెజార్టీగా 30,000 మెజార్టీ. ఇలాంటి పెద్ద పెద్ద మెజార్టీలో ఇంతకుముందు రాలా. ప్రజలు తిరగబడితే ఇలాంటి వచ్చిన విషయాన్ని కూడా గమనించుకో. నీ చేష్టల వల్ల, వికృత చేష్టల వల్ల ప్రజలు చేత్కరిస్తున్న విషయాన్ని తెలియజేసుకుంటూ, ఈ రోజున మనం ఇంకా కూడాను వెలుగువారిపాలెం దగ్గర ఒంగోలు బ్రాంచ్ కెనాల్ దగ్గర నుంచి కూడా 25 లక్షలు పెట్టి ముసికి నీళ్లు తీసుకోవడానికి కూడా మనం ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం. ముసికి పాలేరు అంటే పాలేరు మిగిలిన ముసికి కూడా మనం వెలుగుండ నీళ్లు తీసుకొచ్చే 0.6 TMCలకి తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నాం. ఇవన్నీ తెస్తే మాకు ఎట్లాగో నీళ్లు లేవు, మామూలుగా మీకు నీళ్ళు అయినప్పటికీ మీకు రెండో పక్క మీ బార్డర్, మీకు మాకు వచ్చినటువంటి బార్డర్లో కూడా అన్ని గ్రామాలకి నీళ్ళు వచ్చే విధంగా మన ప్రభుత్వంలో తీసుకొస్తామని కూడా మీకు నేను తెలియజేసుకుంటూ, ఎప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం అభివృద్ధికి సంక్షేమానికి కట్టుబడి తెలియజేస్తూ, ఈ రోజున ఇందాక మన శాసనసభ్యులు గారు చెప్పారు, P4 విధానంలో పేదరికం లేని సమాజం చూడ ముఖ్యమంత్రి గారు వస్తున్నారు, పేదల్ని గుర్తిస్తున్నారు. ఆ కుటుంబంలో చదువు, వైద్యం, ఉద్యోగంతో పాటు ఆర్థికంగా నిలదొక్కే విధంగా ఈ కొత్త విధానంలో ముందుకు వస్తున్నారు. వారి యొక్క ఆశీస్సు, వారికి ప్రజల ఆశీస్సులు ఉండాలి, భగవంతుల ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ సుపరిపాలన తొలడుగు ద్వారా దయచేసి ప్రతి ఒక్క కార్యకర్త ప్రతి ఇంటికి వెళ్ళి మన ప్రభుత్వం చేసే అభివృద్ధి చెప్పాలి. ఎదుటివాడు చేసేటువంటి ఆరోపణలు తిప్పి కొట్టాల్సిన అవసరం ఉంది. కరెంటు ఛార్జీలు ఇందాక చెప్పారు మనోళ్ళు, ఆ ప్రభుత్వంలో విపరీతంగా పెంచారు. ఎస్సీలకు కూడా 40,000 బిల్లు ఇచ్చారు. మనకి లేనటువంటి ఇంకో తప్పు కూడా చేశారు. తెలుగుదేశం పార్టీ వాళ్ళకేమో ఎక్కడో అమెరికాలో ఉన్నటువంటి చిన్నారి కొడుకుని తీసుకొచ్చి మ్యాపింగ్ చేశారు, ఎక్కడో ఇంకొకరు తీసుకొచ్చి ఇంకొక కులాల కారణం వాళ్ళు తెచ్చారు. మనకి సంక్షేమాలు లేకుండా అడ్డుకున్నారు. వాళ్ళేమో వచ్చే విధంగా చేశారు, హౌస్ హోల్డ్ మ్యాపింగ్ సమస్యలు తెచ్చారు. వీటన్నిటినీ కూడా పరిష్కరించి అర్హులకు ఇచ్చేదానికి మన ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నా.
వర్ధిల్లాలి నారా చంద్రబాబు నాయకత్వం, వర్ధిల్లాలి నారా లోకేష్ నాయకత్వం. జోహార్ ఎన్టీఆర్. జనసేన, బీజేపీ, తెలుగుదేశం ఐక్యత వర్ధిల్లాలి. లైన్లో రండి, 1 by 1 పంపించు.